500. ఈ కథను రచించిన వారు జయంతి వెంకటరమణ గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2008 జూలైలో ప్రచురితమైంది. ఆ రోజు 26వ తారీఖు. అయితే అది మనకు సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవ పండుగగా జరుపుకునే జనవరి 26 కాదు. అలా అయినా మాధవరావు లాంటి సామాన్యుడికి ఒరిగేదేం లేదు. ఎంతంత దూరం అంటే కోసుడు కోసుడు దూరం అని అనుకుంటూ రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఈదుకుంటూ పోయే వ్యక్తి రామారావు. అతనికి దేశం గురించి, దేశ స్వాతంత్రం గురించి, దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి కానీ ఆలోచించే సామర్థ్యం గాని, విశ్లేషించే తెలివితేటలు గాని లేవు. ఓపిక లేదు. ఈపాటి గుమస్తా ఉద్యోగం ఉంది కాబట్టే బతకగలుగుతున్నాను, లేకపోతే ఏమైపోయేవాడినో అని భయపడే పిరికివాడు. డిఏ పెరిగిందంటే పెరిగిందంతా తనగే మిగిలిపోతుందని ఆశపడే అల్పసంతోషి. అలాంటి మాధవరావు ఈరోజు ఇంకా 26వ తారీఖేనా, ఇంకా 6 రోజులు గడవాలా అంటూ నిద్ర లేవడంలో అబ్బురమేమీ లేదు. ఇంకా 6 రోజులా అనుకున్నాడు మరోసారి చల్లారిపోయిన కాఫీని 10వ చప్పరిస్తూ. ఏమిటి మీలో మీరు అనుకుంటున్నారు? కాఫీ బాగోలేదనా? నేనేం చెయ్యను, కాఫీ పొడే అయిపోయింది, ఉన్నదేదో దులిపాను, కందిపప్పు అయిపోయింది, గ్యాస్ ఎన్నాళ్ళొస్తుందో తెలీదు, ఇక మీ ఇష్టం, ముందుగా చెప్పలేదని నన్ను అనకండి అంది అతని అర్థాంగి రాజేశ్వరి. మాధవరావుకి పీకముయ్య కోపం వచ్చింది. కాని భార్య మీద చూపలేకపోయాడు. ఆమె మాత్రం ఏం చేయగలదు? ఆమె ఎంత పొదుపుగా లేకపోతే ఈ ఇల్లు నడిచేను అని అనుకుంటూ కాఫీ గబగబా మింగేసి పర్సు తీశాడు. ఎంతుందో చూద్దామని. అందులో ఒక 5 రూపాయల నోటు, 4 రూపాయల చిల్లర, ఒక పాత లాటరీ టికెట్టు తప్ప మరేమీ లేవు. లాటరీ టికెట్టు చాలా పాతది. ఆ రోజు ఆఫీసు నుండి వచ్చేస్తుంటే లాటరీ టికెట్లు అమ్మేవాడు లక్ష్మీదేవి 2 లక్షల రూపంలో వచ్చి చేతుల్లో పడబోతోందని ఆలసించవద్దని ఊరించి చెప్పేస్తుంటే మరిక ఆగలేక 2 రూపాయలిచ్చి ఆ టిక్కెట్టుకు అధికారై లక్షాధికారైనట్టు రాత్రంతా కలలు కన్నాడు. సూర్యుడు మామూలుగానే ఉదయించాడు. లక్ష్మీదేవి మాత్రం అతని వైపు కన్నెత్తి చూడలేదు. అప్పటి నుండి ఆ టిక్కెట్టు అతని పర్సులో అలానే ఉండిపోయింది. లాటరీ టిక్కెట్టును చూసిన మాధవరావు చింపి పారేద్దామని పర్సు నుండి పైకి లాగాడు. చింపబోతూనే లాటరీ టికెట్ వెనక ఉన్న అడ్రస్ను చూసి ఆగిపోయాడు. అది మిత్రుడు రాజారావు అడ్రస్సు. బాల్యమిత్రుడైన రాజారావు ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాడు. సినిమాలకు మాటలు రాస్తాడు. బాగానే సంపాదిస్తున్నాడు. వీలు చూసుకుని మంచి కథ రాసి హైదరాబాద్ రా, తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నాడో 3 సంవత్సరాల క్రితం అడ్రస్ రాసిస్తూ. ఆ మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే టిక్కెట్టును చింపబుద్ధి కాలేదు. ఎప్పటికైనా పనికొస్తుందనిపించింది అతనికి. ఎక్కడైనా డైరీలో రాసుకుంటే మంచిదనిపించింది. జీవిత బీమా ఏజెంటు 10 ఏళ్ల క్రితం ఇచ్చిన డైరీ గుర్తుకొచ్చింది. దాపరికం లేకుండా అంతా రాసుకుందామని రాయడం ప్రారంభించాడు. ఏ దాపరికం, ఏ హిపోక్రసీ లేకుండా రాసుకున్నాడు కొంతకాలం. కాని డైరీ గుండెంత పదిలం కాదని, దాన్ని పదిలపరిచే లాకరు తనింటిలో లేదని గుర్తు తెచ్చుకుని కాగితాలు చింపేద్దామని చింపలేక ఖర్చు పద్దులు రాయడం మొదలుపెట్టాడు. కాని అందువల్ల ఏం ప్రయోజనం లేదని రాయడం ఆపేసి ట్రంకు పెట్టె అడుగున పడేశాడు. అది గుర్తుకొచ్చి మంచం కింద నుండి ట్రంకు పెట్టె పైకి లాగి అడుగునున్న డైరీని బయటికి తీశాడు. బజారుకెళ్లరు గుమ్మం దగ్గర నిలబడి అడిగింది రాజేశ్వరి. దేనికి అడిగాడు తలెత్తకుండా. కందిపప్పు, కాఫీ పౌడరు అంటూ వెళ్ళిపోయింది. మాధవరావు మాట్లాడలేదు. డైరీ తెరిచాడు. డైరీని చూడగానే 7 సంవత్సరాలుగా కట్టలేని ప్రీమియంలు గుర్తుకొచ్చాయి. నెమ్మదిగా పేజీలు తిప్పి తనకిష్టమైన పేజీ దగ్గర ఆగాడు. తనకు తప్ప మరెవరికీ అర్థం కానట్టు రాసుకున్న ఆ 4 వాక్యాల్ని చదువుకున్నాడు. మనసెంతో తేలికైంది. సుఖాలను అందరూ పంచుకుంటారు. కష్టాల్ని, బాధల్ని విని ధైర్యాన్నిచ్చి సముదాయించేవారెంతమంది? అలా ఓదార్పునిచ్చే నేస్తమున్నా తానెంత అదృష్టవంతుడు. కాని స్నేహాన్ని అర్థం చేసుకోలేని వారిని చూస్తే ఏమనిపిస్తుంది? ఏడుపు గుండెల్లోంచి తన్నుకొచ్చింది. గబగబా పేజీలు తిప్పి అడ్రస్ రాయడానికి
ఒకచోట పెన్నుతో రాయబోతుంటే కింద నుండి ఎగుడు దిగుడుగా ఏదో అడ్డు తగిలింది. అడ్రస్ గబగబా రాసి పేజీలు తిప్పి ఆగి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. అక్కడ దర్శనమిచ్చింది కొత్త 500 రూపాయల నోటు. కొద్దిసేపు తికమకపడ్డా. వెంటనే గుర్తుకొచ్చింది. ఓ 4 కాదు 3 సంవత్సరాల క్రితం ప్రియమిత్రుడు రంగారావు గృహప్రవేశ సందర్భం ఉందని తెలిసి జీతాలు వచ్చిన రోజే 500 నోటుని చాలా జాగ్రత్తగా డైరీలో పదిలిపరిచాడు. నెల మధ్యలో డబ్బు కోసం వెతుకులాట కష్టమని, అయితే రంగారావు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పిలవనూ లేదు. అయినా వెళ్దాములే అనుకున్న తను మామగారి అనారోగ్యం కారణంగా కాకినాడలో వారం 10 రోజులు ఆస్పత్రి డ్యూటీ చేయడం, అక్కడి నుంచి వచ్చేసి తన డ్యూటీ రంధిలో పడి నోటు సంగతి మర్చిపోవడం జరిగింది. మరపుకొచ్చినప్పుడు ఆ నోటు ఎక్కడ పెట్టాడో గుర్తు రాకపోవడం జరిగింది. ఇప్పుడు మాధవరావుకు ఆనందం కలిగింది. గబగబా నోటును పైకి లాగి పెట్టెను మంచం కిందకి తోసి వంటింటి గడప దగ్గరకొచ్చి ఆగాడు. రెండోసారి కాఫీ లేదు, వెళ్ళండి అంది రాజేశ్వరి. అందుకోసం కాదోయ్, ఆ మధ్య నీవేవో కొనుక్కోవాలనుకున్నావు కదూ. నేనేమడిగాను? అయినా ఇచ్చేందుకు మీరు కామధేనువా కల్పతరువా? అంత పెద్ద కోర్కెలు తీర్చగలిగేవాడిని కానుగాని చీరలేవో కావాలన్నట్టున్నావు. ఇప్పుడు చీరలకేం గాని కందిపప్పు, ఓ 1/4 కేజీ కాఫీ పౌడరు అలాగే లేవోయ్. కట్టుడు చీరలు బొత్తిగా లేవన్నావు కదూ. అందుకని ఈరోజు నీవు నేను అలా బజారుకెళ్ళి నీకో 2 చీరలు, నేనో పెన్ను కొనుక్కొద్దాం. చీరలోని బహువచనంలో అంటున్నారు. ఇంతకీ మీ దగ్గర ఎంతుందేమిటి? 500 అంటూ జరిగిందంతా చెప్పాడు. ఇంట్లో ఉండేదాన్ని, నేనెలా ఉంటే ఏం గాని పెద్దమ్మాయి ఏదో సైన్స్ బుక్ కావాలంటోంది నెల రోజుల నుండి. ఏమిటో డాక్టర్ అవ్వాలని దాని ఉబలాటం. మాధవరావు బుర్రగోక్కున్నాడు. కూతురు డాక్టర్ అవడమా? ఇది జరిగే పనేనా? ఏ ఖర్చు లేకుండా సీటు వచ్చినా తాను చదివించగలడా? లాభం లేదు, ఆశల్ని మొగ్గదశలోనే తుంచేయాలి అనుకున్నాడు. ఏ మూల నుండి విన్నదో రివ్వును పరుగెత్తికొచ్చి తల్లిచాటును చేరి, అమ్మా, నాన్నగారు డబ్బులిస్తున్నారా అంది. మాధవరావు కూతురు ముఖంలోకి చూశాడు. ఆ అమ్మాయి కళ్లల్లో ఆశలు అతన్ని కదిలించాయి. పుస్తకం ఖరీదు ఎంతుంటుందమ్మా అడిగాడు కూతుర్ని. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో 200కు వస్తుంది. పైనలో మరో పుస్తకం కొనుక్కుంటే సరిపోతుంది అంది పెద్దమ్మాయి వసంత. అలాగేలే, పుస్తకం కొనుక్కుందుగాని వచ్చే నెలే అమ్మకి చీరలు కొందాం. అలా ఎందుకండి? నా కోసం అమ్మ చీరలు మానేస్తారా? అలా వద్దు. పుస్తకం వచ్చే నెల. ఏం చేస్తారో మీ తండ్రి కూతుళ్ళ ఇష్టం. అవతల వంటింట్లో నాకు బోలెడు పనుంది. వీలైతే ఆ చేత్తో ఓ 1/2 కేజీ శనగ నూనె, కేజీ పంచదార తెచ్చి పడేయండి అందామె పోబోతూ. అంతేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు కాస్త గట్టిగానే. ఎందుకంత కోపం? నేనేదో తినిపోతున్నట్టు అందామె వెనుతిరిగి. ఎవరో తినిపోతున్నారని కాదు, 4 సార్లు ఆ మార్కెట్కి ఆ డొక్కు సైకిల్ మీద తిరగలేక చెప్పేవేవో ఒక్కసారి చెప్పేస్తే అప్పో సొప్పో చేసి పడేద్దామని. చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ అయ్యేవి కావు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు పేరుకుపోతూనే ఉన్నాయి. ముందు దాని పుస్తకం ఏదో తెచ్చి పడేయండి. వీలైతే ఆ 4 వస్తువులు తెండి. సరేలే, బావి దగ్గర ఖాళీగా ఉందా చూడు. ఎప్పుడో నీళ్లు తోడిపెట్టానే అమ్మా అంటూ పెరట్లోంచి వచ్చింది చిన్నమ్మాయి. మాధవరావు కూతురు వైపు అనుమానంగా చూశాడు. ఆ పిల్ల అవతలి వాళ్లతో అవసరం ఉంటే తప్ప వాళ్ల ఊసు పట్టించుకోదు. మాధవరావుకు ఆ విషయం బాగా తెలుసు. భుజాలు ఎగరవేస్తూ భార్య వైపు చూశాడు. నా వైపు అందరూ చూస్తున్నారు గాని నాకేమీ అక్కర్లేదు. అక్కకి ఎన్ని పుస్తకాలైనా కొంటారు. తమ్ముడు అడిగిన వెంటనే కొంటారు. నన్ను మాత్రం ఏం కావాలని అడగరు. కొత్త బట్టలు అక్కకి, అది వాడి వదిలేసినవి నాకును. ఎప్పుడూ అంతేగా. నా కాంపస్ బాక్స్ పాడైపోయింది. స్కేల్ మీద అంకెలే కనబడ్డం లేదు అంది చిన్నమ్మాయి శారద. మాధవరావు మనస్సు చివుక్కుమంది. కొత్తది కొనిస్తాలేవే చిట్టితల్లి, కాని కొత్తది కొనిచ్చేంత వరకు మాత్రం పాతది పారేయకు సుమా అంటూ కూతురు తలనిమిరి బావి దగ్గరికి వెళ్ళాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మనిషి ఎన్నిటిని కోల్పోతున్నాడో తెలియనివాడు కాదు మాధవరావు. పెళ్లైన కొత్తలో భార్య ముఖంలో ఉండే అందం, ఆనందం ఇప్పుడు లేవు. అందరి పిల్లల్లో ఉండే ఉత్సాహం, సంతోషం తన పిల్లల్లో లేవు. ఏది అడగాలన్నా పాపం వాళ్ళకి సంకోచమే, అన్నిటికీ భయమే. మరో 500 ఉంటే మరో 500. పిల్లలు అడిగినవన్నీ
భారీ చీరలు సైతంగా కొని తేలేడు. వాళ్ళ ఆనందాల్ని వాళ్ళ ముఖాలలో చూడలేడు. మళ్ళా అప్పు చెయ్యాలి, దానికి వడ్డీ కట్టాలి. ఇలా వడ్డీలే కడుతుంటే జీతంలో మిగిలేదంతా? స్నానం ముగించి యువతలకొస్తుంటే శారద తండ్రి ముందోసారి తచ్చాడింది. బట్టలు వేసుకుని యువతలకు వస్తుంటే, ఇంటికి కావలసినవి, పిల్లలకి కావలసినవి తెచ్చి పడేయండి, నా చీరలు సారెలు తర్వాత అంది రాజేశ్వరి. నూనె క్యాను, చేతి సంచి చేతికందిస్తూ. జోళ్లల్లో కాళ్ళు పెట్టబోతుంటే, నాన్నగారు గ్యాస్ అయిపోయింది, పక్క వీధిలోంచి కిరసనాయిలు తెప్పిస్తానంటోందమ్మ, డబ్బులివ్వండి తెస్తా అంటూ చేయి చాచి నిలబడింది పెద్దమ్మాయి వసంత. నే తెస్తాలేమ్మా, ఆ డబ్బా పట్రా అంటూ సైకిల్ ముందుకెళ్తుంటే, నెలాఖరు వరకు వస్తుందనుకున్నానండి అంది రాజేశ్వరి సంజయ్షి చెప్పే ధోరణిలో. నువ్వు మాత్రం ఏం చేస్తావులే, ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కొనుక్కోవాలంటే మరో 500 ఉండాలి. మన వీధి చివర కాసులమ్మగారిని అడగరాదు, వడ్డీకేలే, వచ్చే నెల తీర్చేద్దాం, నీవడిగితే ఆమె కాదనదు. అలాగేం వద్దుగాని పిల్లల పుస్తకాలు, ఇంటి సామాను, అన్నిటికంటే దాని బాక్స్ ఏదో తెచ్చి పడేయండి, లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తుందది అందామె. గేటు వేసి సైకిల్ నడిపిస్తూ ఒక్కసారి ఆగిపోయాడు. వెనక్కి తిరిగి చూస్తే రాజేశ్వరి కూడా తను చూసిన వైపే చూస్తోంది. వేగంగా రిక్షా గేటు ముందాగింది. రిక్షా ఆగిన శబ్దం విని ఇంట్లో పిల్లలు పరిగెత్తుకొచ్చారు. రిక్షాలోంచి దిగుతున్న వాళ్ళని చూసి సుధాకర్, కల్పన, ప్రభాకర్, అత్త అందరూ వచ్చారోచ్చంటూ రిక్షా వైపు పరిగెత్తారు. తిరుపతి నుండా ఏమిటే రాక అడిగాడు మాధవరావు. మరే, మీరేమిటి, మేమొస్తున్నట్టు ముందుగానే తెలుసా, బజారుకు బయలుదేరారు చమత్కరించాడు బావమరిది. మరే, మీ అక్కయ్యతో మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తా అంటూ సైకిల్ ఎక్కబోతూ రాజేశ్వరి మాటలు విని ఆగాడు మాధవరావు. బాగుందమ్మా, ఇంకా ఇంట్లో అడుగు పెట్టనే లేదు, అప్పుడే తిరుగు ప్రయాణం గురించా, రాక వచ్చారు, ప్రయాణ బడలికి తీర్చుకుని 4 రోజులుండి వెళ్దురుగాని అని ఆమె అంటుంటే, ముందు ఇంట్లోకి తీసుకెళ్ళు అంటూ సైకిల్ ఎక్కాడు. తానే సామాన్లు తేవాలో, ఎంతెంత తేవాలో అంచనా వేస్తున్న మాధవరావు అంచనాల్లోంచి భార్య చీరలు, కూతురి పుస్తకాలు, శారద కంపాస్ బాక్సు, తన పెన్ను అన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడతని ఆలోచనలన్నీ రాక వచ్చిన బంధువుల్ని ఎలా గౌరవించాలన్నదే. అనుకోకుండా కనిపించిన 500 నోటు ఎన్నెన్నో ఆశలు కల్పించి చివరికి మాధవరావుకు నవ్వొచ్చింది. అతనికి అర్థం కానిదొకటే, డబ్బు దొరికిందని అవసరాలు పుట్టుకొచ్చాయా, లేక అవసరాలు ఉంటాయని డబ్బు దొరికిందా అన్నది. కాని అర్థమైందొకటే, ప్రతి నెలలాగే ఈ నెల కూడా తాను అప్పు చేయక తప్పదన్నది. కథ సమాప్తం.